కీర్తన 85వ కీర్తన. ప్రభు భగవాన్ ఆయన మన ఎడల చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన మన ఎడల చూపినటువంటి కృపను బట్టి, దేవాది దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఈ సమయం లేక, ఈ సమయాన్ని చూడక అనేక మంది అనేక రకాలుగా చూపుతున్నారు. అందరూ తీశారా? చదువుదాం. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. అంటే మరలా ధ్యానించమని. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవకు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనబరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలిసిపోయినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారగలుచును. యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహించును. మన భూమి దానికి ఫలమిచ్చును. నీతి ఆయన ముందు నడుచును. ఆయన అడుగు జాడలలో అది నడుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చదవబడినటువంటి కీర్తనలో కోరహు కుమారులు రచించిన కీర్తన. ఈ కీర్తన కూడా కోరహు కుమారులు తమ తల్లిదండ్రులు బంధువుల మరణాన్ని చూసినటువంటి వాళ్ళు. ఆ శాపం నుంచి వాళ్ళు తొలగిపోయి ఆశీర్వాదంలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు, అనగా ఆశ్రయపురమని గత వారం మన దైవజనులు సెలవిచ్చారు, తెలియజేశారు. ఎందుకంటే నాకు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళలేదు. ఆశ్రయపురం అనగా ఈరోజు భాషలో చెప్పుకోవడం యేసు ప్రభు. యేసు ప్రభుని ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు. ప్రతి కీడులో నుండి తప్పించబడతాడు, ముఖ్యంగా నరకాలలో నుండి. అది ఆ రోజు ఆశ్రయపురం ఉండేది ప్రత్యేకంగా. ఈ రోజేమో యేసు ప్రభువే మన ఆశ్రయం. ఆమేన్. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ చదవబడినటువంటి కీర్తనలో ఈ దేశవాసులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా చెరకు వెళ్ళినటువంటి వాడు. అనగా ఉదాహరణ బబులోను దేశంలో చెరలో ఉన్నారు. ఆ చెర నుంచి దేవుడు వాళ్ళని రక్షిస్తాడనేటువంటి నమ్మకము లేకుండా, ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా బ్రతికేటువంటి రోజుల్లో వాళ్ళు మరలా వెనుకకు వచ్చినప్పుడు దేవుడిని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కౌరవ కుమారులు ఏం మాట్లాడుతున్నారంటే దేవుడితోటి,
నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీ వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. దోషాన్ని పరిహరించాలి. దోషములు పోవాలంటే రకరకాల వాడు రకరకాల డెఫినిషన్ చెప్తారు. ఒక్కొక్క దేశంలో ఒక డెఫినిషన్. కానీ ఏ దేశానికైనా ఒకే డెఫినిషన్ ఎవరైనా చేస్తున్నారు. ఏ దేశానికైనా ఒకే పరిహారం చేస్తున్నారు. ఆమె హల్లెలూయా. బైబిల్ కల్చర్ ఇస్ ఎవ్రీవేర్ ఈక్వల్. ఇండియా అది ఏ దేశమైనా సరే. ఒక ఆయన అన్నాడు, ఇది మా జాతి కల్చర్, మా దేశ కల్చర్ అని అన్నాను. నువ్వు క్రిస్టియన్ అయితే ఒకే కల్చర్ని పాటిస్తావు. ఇంకే కల్చర్ లేదు. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే దీన్ని పాటిస్తారో అందరికీ ఒకే కల్చర్, ఒకే న్యాయం, ఒకే నీతి ఉంది. ఇంకా వేరే నీతి లేదు, వేరే కల్చర్ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఇది మా జాతి అండి, మా జాతి వాళ్ళు చేసేదండి. కొంతమంది కొన్ని రకాలుగా మేము సాల్వ్ మీటింగ్స్కి వెళ్ళాం. అక్కడ అన్నారు, పోయే సాంప్రదాయంలో డబ్బులు అయ్యి చేసిన మన అందరికి ఇస్తాం అన్నారు. నాకు అక్కర్లేదన్న. వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఆహ్వానిస్తారు కదా, టోపీలు పెట్టుకుని. వాళ్ళ సాంప్రదాయం నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. మళ్ళీ నువ్వు దాంట్లో పెడతానంటే ఏంటంటే అక్కడ పాసుతో దాంట్లో నెట్టకూడదు. ఇంకా దాన్ని వదిలిపెట్టుకుని వచ్చారు వాళ్ళు. వదిలిపెట్టుకుని వచ్చిన వాడిని మండలు దాంట్లో వెళ్ళి మళ్ళీ డబ్బులు పెట్టుకో, మళ్ళీ నీ సాంప్రదాయం ఉంటే ఎవరి సాంప్రదాయమైనా ఉంటాయి. యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఎవ్రీ కల్చర్ ఇస్ కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్. ఈక్వల్ కల్చర్ అంటే క్రీస్తులో అన్ని సమానమైపోయింది. జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు, అందరికీ రక్షణ వచ్చింది. ఆ రక్షణలో అందరూ సమానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే. ఈ ప్రజల దోషమును పరిహరించిన వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు అంటున్నాడు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. మన మీద ఉండాల్సిన ఉగ్రతను దేవుడు యేసు ప్రభువారి మీద చూపించాడు. యేసు ప్రభువారి మీద వేసాడు. ఆ ఉగ్రతను తట్టుకోగలను. మన తల్లిదండ్రులు చిన్న కోపడితేనే ముందు పుడుచుకుని కూర్చుంటారు పిల్లలు. ఒక వారం రోజులు మాట్లాడరు, మంచోడైతే 2 రోజుల్లోనే మాట్లాడతారు కదా. లేకపోతే ఒక వారం రోజులకు మాట్లాడు, కఠినుడైతే ముందు పుడుచుకుని కూర్చుని నన్ను తిట్టారు, నేను నీతో మాట్లాడను. కానీ ఆ ఉగ్రత అంతా కూడా యేసు ప్రభువారి మీద వేసిన యేసు ప్రభువారి తండ్రి అయిన దేవునికి విధేయుడై ఏ మాత్రము కూడా ఎదురు చెప్పకుండా ఆయన ఏం చేశారంటే మన పాపమంతటిని కూడా ఆయన వేసినప్పుడు భరించాడు. కానీ ఎదురు తిరగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రితో కుమారుడు ఏకీభవించాడు. అదే తండ్రితో యేసుక్రీస్తు వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఏకీభవించేవాడు ఎంతమంది ఈరోజు ఆలోచన చేయండి. కిందకు చూడండి. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాన్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవు దేవా, మా వైపునకు తిరుగుము. ఎవరు తిరగాలి? దేవుడు తిరగట్లేదు. కింద పుట్టినోడు చూడండి. మమ్మును మళ్ళించమన్నారు. మమ్మను నీ వైపు మళ్ళించు. మేమే మళ్ళుకొని ఉన్నాము, మేమే మార్గం జరిగిపోయాము, నీకు వీలు చూపించాము, నీ వైపు తిరగకుండా లోకం వైపు తిరిగాము. కాబట్టి మళ్ళా మమ్మల్ని నీ వైపు మళ్ళించమని చెప్పి వాళ్ళు ఈ కీర్తన భాగం రాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 24వ కీర్తన చూడండి ఒకసారి. 24:1-2. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను. మనం ఎవరు? భూమి దాని సంపూర్ణత. ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ భూమిని మన కొరకు సృష్టించాడు. అర్థమైందా? కాబట్టి దాని నివాసం చేసుకున్న మనకు కూడా ఆయన వాడు. ఆమె హల్లెలూయా. మనం వదిలిపెట్టుకుంటాడు దేవుడు.
చాలాసార్లు ఎక్కువ సార్లు ప్రార్థన చేసింది ఏంటంటే, నేను చేయి పట్టుకుంటే వదిలేస్తాను ప్రభా, నీవే నా చేయి పట్టుకున్నట్టు, నీవే నా చేయి పట్టుకు, నేను నీ చేయి పట్టుకుంటే ఎప్పుడు వదిలేస్తాను నాకే తెలియదు. మానవ హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధికరమైనది, దీన్ని బాగుపరచగలిగిన వాడు దేవుడు. నా హృదయం మోసం, నా హృదయం మానవంతుల హృదయం అంతే. దేవుని హృదయం తప్ప, దేవుని హృదయం నరుల ఎడల స్థిరంగా ఉంది. ఆ ప్రేమ స్థిరంగా ఉంది కాబట్టి ఈ రోజు వరకు మనం రైతు కాకుండా ఉన్నాం. మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు తెచ్చిపోయారు. ఒకడైతే ప్రపంచంలో ఒక గొప్ప కంపెనీ ఓనర్ మనశ్శాంతి లేక ఇంటర్నేషనల్ కోర్ట్స్ అని కట్టించిన పెద్ద ఆఫీస్ పై బిల్డింగ్ ఎక్కి తెచ్చిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా అతని కంపెనీలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్ని దేశాల్లో అతని కారులు అమ్మడవుతాయి. కానీ అతను ఏం చేశాడంటే మనశ్శాంతి లేక, నెమ్మది లేక, అంత ఆస్తులు ఉండి, అన్ని పలుకుబడులు ఉండి, ఎంతమంది పనివాళ్ళు ఉండి మనశ్శాంతి లేక చచ్చిపోయాడు. ఎందుకంటే అతను సువార్త అందలేదు. మనకు సువార్త అనేది మనం క్షేమంగా దేవునికి ఇస్తాం. అతనిలాగా మనకు ఆస్తి లేదు, అంత పెద్ద కంపెనీ లేదు, అయినా కూడా మనం క్షేమకరంగా ఉన్నాం దేవునికి ఇస్తాం. అది లేదు. ఆలోచన చేయండి. 4వ వచనం, మా రక్షణకర్తవు దేవా మా వైపు తిరుగుము, మా మీద ఉన్న నీ కోపము సాధించుము, ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ అందు సంతోషించినట్టు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. దేవుడి కోపం ఎప్పుడు వస్తుంది? తల్లిదండ్రులకి కోపం ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది కోపం? ఏదో ఒక పని చేస్తే వస్తుంది, ఏ పని చేయకుండా రాదు. అలాగే మనుషులు కూడా, మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఏడ్చినప్పుడు, వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు కోపం కాదు, బాధ కలుగుతుంది. దేవుడు కోపం కూడా సరైన బాధ కలిగి, దేవునికి బాధ కలిగించే వారిగా మనం ఉన్నప్పుడు ఆయన బాధ కలిగి మౌనంగా ఉంటాడు. దేవుడు ఆ మౌనంగా ఉన్నప్పుడు, ఆ మౌనంలో సాతాను మన మీద దాడి చేస్తాడు. దేవుడు యోగు విషయంలో మౌనంగా ఉన్నాడు. యోగు మీద దాడి జరిగింది, యోగు మీద దాడి జరిగింది. కానీ యోగు ఏమాత్రము కూడా దేవుడిని దూషించలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దాడి జరిగినప్పుడే స్ట్రాంగ్గా ఉంటారు. ఏదో జరిగింది. ఏం జరిగింది? యుద్ధం ఎక్కడ జరిగింది? దేవుని దగ్గర జరిగింది. సాతాను దేవునికి యుద్ధం జరిగింది యోగ విషయంలో. యుద్ధం అంటే మామూలుగా ఏదో నువ్వు అన్ని తీసేయి, వాడు సంగతి చూస్తాను అన్నాడు. కంచి తీసేయి అన్నాడు. ప్రాణం మీద తప్ప నీకు అన్నింటినీ అధికారించడం వెళ్ళాను. దానిని యోగు దేవుడిని గెలిపించాడు. దేవుడిని స్తోత్రం. దేవుడు యోగుని గెలిపించడం కాదు, యోగు దేవుడిని గెలిపించాడు. ఆమె అర్థమవుతుందా? యోగు ఏ మాత్రము కూడా దేవుని నామానికి అవమానకరంగా జీవించకుండా, దేవుడిని దూషించకుండా దేవుడిని స్తుతించాడు. దేవుడిని స్తోత్రం. అది దేవుడికి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. 200 ఆశీర్వాదం. హల్లెలూయా. The God was blessed Job in double portion. Do you understand? Do you understand this? Yeah. Okay. Hallelujah. The God was blessing us. The double portion of blessings. What you need, ask God. Wisdom and each and everything. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. అదే కీర్తన గ్రంథం 79వ కీర్తన చూడండి. హల్లెలూయా. 79వ కీర్తన మొదటి చరణం. దేవా, అన్ని జనులు నీ స్వాస్థ్యములోకి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పోడగొట్టలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజనులకు ఆహారములను పారేస్తున్నారు.
కానీ జనుల యొక్క అవసరతల కోసం దైవజనుడు ఏం చేస్తాడంటే వారంతా కూడా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తారు. జనులు ఏం చెప్తారు? దైవజనుడికి వాళ్ళ ప్రార్థన విన్నపాలన్నీ చెప్తాడు, వాళ్ళ కష్టాలు బాధలు చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు? దైవజనురాలు ఇక్కడ రోజు ప్రేయర్ జరుగుతుంది తెలుసా, ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రార్థన విన్నపాలన్నీ కూడా వాళ్ళు దేవుడికి తెలియజేస్తారు. ఆసాపు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఇశ్రాయేలు పక్షాన ఇలా జరిగిన ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడు. ఆలోచన చేయి, ఏమంటున్నాడు అక్కడ? నా 3వ వచనం, ఒకడు నీళ్లు పోసినట్టు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోస్తున్నారు, వారిని పాతిపెట్టు వారెవరూ లేదు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైంది, మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసేదారు. యెహోవా ఎంతవరకు కోపపడదు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? నీ నెరుగని అన్యజనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీద నీ ఉగ్రతను క్రొమ్మరించుము. వారు యాకోబు సంతతిని మిగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారని రోదన చేసి ఉన్నాడు. ఆలోచన, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము సౌలు ఏం చేశాడు? మనస్సునందు భయకంపమునంది యెహోవా యొక్క విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. దేవుడు మౌనంగా ఉన్నాడు. Because of the Saul's disobedience, the God was not answering to the Saul king. Why? Because Saul was a disobedient king. దేవునికి అవిధేయుడైన రాజుగా మారిపోయినందున, దేవునికి అవిధేయుడైనందున నేను ఎలా జీవించినా పర్వాలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటే ఆలకించాడు. నీ ప్రార్థన వెళ్ళదు, పైకి వెళ్ళదు. ఇంటికి ఒక దాటి పైకి వెళ్ళదు, ఇలా చర్చికి ఒక దాటి పైకి వెళ్ళదు. దేవుని మాట వింటే, if you listen from your parents, if you listen from your God, the God will answer each and every prayer, every supplication from you. ప్రతి ఒక్క విజ్ఞాపనను దేవుడు ఆలకిస్తాడు. దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకొని ఒక తీర్మానం చేసుకుని మేక్ ఎ కవెనెంట్ విత్ గాడ్. దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. ఒక నిబంధన చేసుకున్నాడు దావీదు. దావీదు రాజు కాకముందు నుంచే దేవుడిని స్తుతించేవాడు. రాజు అయిన తర్వాత నాకేదో దేవుడు ఇచ్చాడని మొక్కుబడిగా దేవానికి స్తోత్రం అని ఎప్పుడు దావీదు అనలేదు. అడవిలో పడేసినా, ఏమి చేసినా కూడా దేవుడికి స్తోత్రం అని చెప్పి దేవుడిని స్తుతించిన వాడు దావీదు. దేవుడికి స్తోత్రం. అటువంటి హృదయం కలిగి, అంతేగాని ఏదో మేలు జరుగుతుందని, ఏదో లాభం వస్తుందని దేవుడిని స్తుతించడానికి అది స్తుతి కాదు. దేవుడికి లంచగాస్తున్నాం అనుకుంటాడు. దేవుడు ఏదో అవసరం కొరకు ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాడు. అది కాదు. ఏదో మేలు జరుగుతుందని కాదు. మేలు చేసే వానికి ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడికి స్తోత్రం. స్వచ్ఛమైనటువంటి హృదయంతో నీవు దేవుడిని ఆరాధించాలి. స్వచ్ఛమైనటువంటి హృదయంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళకున్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని బట్టి వాళ్ళు పోయారు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు?
దేవుడిని స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవా నీవు సహాయం చేయగలిగిన, నీవు తప్ప సహాయం చేయగలిగిన వారు ఎవరు లేరు అని చెప్పి ఈ కోరవ కుమారుడు దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అదే సమయాలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము చూడండి ఒకసారి. హల్లెలూయా. 30వ అధ్యాయం మొట్టమొదటి చూడండి. దావీదును అతని జనులను అందరిని పట్టుకుని పోయారు. సింపుల్ గా చెప్పారు, అందరిని పట్టుకుని వెళ్ళిపోయారు. దావీదు దగ్గర అప్పుడు పెద్ద సైన్యం కూడా లేదు. సౌలులాగా దావీదేవి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించలేదు. అప్పటికి ఏదో చిన్న చిన్నగా దేవుడు ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నారు. 18లో వచ్చిన చూడండి. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకుపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకోలేదు. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించడం, కుమారులేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేది ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. హల్లెలూయా. దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. సౌలుకి ఎవరు తోడుగా ఉన్నారు? కామకశాసన దగ్గరికి పోయాడు దిక్కులేక. సర్వశక్తిమంతుడైన దేవుడు వదిలిపెట్టేసి వేరే రిసోర్సెస్ వెతుక్కుంటున్నాడు సౌలు. సౌలు రాజు చేసిందేమో దేవుడు, కానీ సౌలేమో వేరే వాటిని ఆశ్రయించి వేరే వాటిని వెతుక్కుంటున్నాడు. సౌలు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు ఆ దేశంలో కర్ణప్రసాద్ గల వాళ్ళని, జ్యోతిషులు చెప్పేవాళ్ళని, రకరకాల వాళ్ళని, జ్యోతిషులు ఇండియాలో మొదలవలా, ఇజ్రాయేల్ మొదలైంది. జ్యోతిషులు ఇండియా అనుకుంటారు, ఇండియాది కాదు. విగ్రహాలను ఇండియాలో మొదలవ, అక్కడే మొదలైంది. ఐగుప్తు దేశంలోనే మొదలైంది. విగ్రహారాధన ఎప్పుడు తర్వాత మొదలైంది. ఇండియాలో ఆర్యులు మొట్టమొదటిగా వచ్చారు. వాళ్ళు అగ్నిని ఆరాధించారు, అగ్ని దేవుడిని ఆరాధించారు. అగ్ని వాళ్ళ దేవుడు. బైబిల్ గ్రంథం చెబుతుంది స్పష్టంగా, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నిర్గమాకాండంలో, హెబ్రీ పత్రికలోనూ మీకు అది చెప్పబడుతుంది. అయితే ఈ దావీదు దేవుడిని ఆధారంగా చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దావీదుకి విజయాన్ని అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. ఎవరిని ఆధారం చేసుకోవాలి మనం? దేవుడిని. ఏది కాదు, ఎవరిని కాదు, మనుషుని కాదు. మనుషులను ప్రేరేపించే, మనుషులను రేపే దేవుడిని మనం ఆధారం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఎవరినైనా లేపుతాడు నీ కొరకు. దేవుడికి స్తోత్రం. ఎవరిని కఠినమైనా లేపుతాడు నీ కొరకు. ఒక పెద్దవాళ్ళంట, పెద్దవరాలు ప్రార్థన చేస్తూ ఉంది రోజు. ఎవరు లేరు ఆమెకి. దేవుడిని స్తుతిస్తూ ఉంది. దేవా ఉదయాన్నే నుంచి, దేవా ఉదయకాల సమయం నాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం అని చెప్తా ఉంది. ఒక వ్యక్తి, ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి ఆమె ఇల్లు అతికించాడు. ఒకరోజు అన్నట్ట, ఈరోజు నా సరుకులన్నీ అయిపోయి దేవా నీకు స్తోత్రం అన్నా. అన్నీ అయిపోయి నీకు స్తోత్రం అన్నాను. ఈ ముసలి తెప్పించింది, ఏంటి ఈవిడ ఎలా చేస్తుందని చెప్పి అతను వచ్చానంట. అంటే మామూలు పల్లెటూరు భాషలో రియల్గా జరిగింది. ఏమేమి ముసలిదానా, నీ దేవుడు అంటావు, నీ దేవుడు అంటావు, నీ దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు సరుకులు వేస్తాడా? నీ దేవుడు సరుకులు ఎలా ఇస్తాడో నేను చూస్తానన్నాను. అంటే అయ్యా తెస్తాడయ్యా, నాకు కావాల్సిన ఇస్తాడయ్యా అన్నాను. చూస్తా ఎలాగేస్తాడో అన్నాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే హృదయంలో ఒక ఆలోచన వచ్చిందంట. వాళ్ళ దేవుడు ఇవ్వలేదు, నేనే ఇస్తానని చెప్పి మనసులో అనుకుని, నేనే 2 నెలల సరుకులు ఇద్దామా అని మనసులో అనుకుని వెళ్ళి సరుకులన్నీ తీసుకొచ్చి ఆ గుమ్మం ముందు పెట్టి, మనిషికి కాలు పెట్టాను. వచ్చిన తర్వాత, చూడు నేను నీ కోసం 2 నెలల సరుకులు తెచ్చాను, నీ దేవుడు తెచ్చాడా? నేను తెచ్చాను అన్నాడు. పిచ్చోడా? దేవుడిని హృదయాన్ని ప్రేరేపించడానికి బట్టి నువ్వు తీసుకొచ్చావు. నువ్వు పాలన గోపిని పిసినాడు. నువ్వు ఎవరికి పిల్లికి బెచ్చం కట్టినోడివి, నువ్వు నాకు 2 నెలల సరుకులు రావడం, ఇన్ని సంవత్సరాలు గిన్నెలు మంచినీళ్ళు ఇచ్చావు నాకు అని అడిగింది. దేవుడికి స్తోత్రం.
ఎవరి హృదయాన్నైనా మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఆయన పక్షాన ఉండడానికి ఇష్టపడితే ఏదైనా చేయగలడు, చేస్తాడంతే. చెయ్యలేడు అన్నదానికి అర్థమే లేదు. చేస్తాడంటే ఆయన చేసి నిరూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మానవుల పక్షాన యేసు ప్రభువాన్ని ఆయన బలిగా అర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 నుంచి 28 చూడండి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కింద చూడండి 28వ వచనం. మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని చేసి ముగించాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములను పరిహరించి వేశాడు. మన పాపాలన్నింటినీ కూడా పరిహరించి వేశాడు. ఎందుకంటే మన పాపములకు శాంతికరమైన దేవునికి మహిమ కలుగును. 85వ కీర్తనలో చూడండి మాట చూడండి. అదే మాట దీనికి అనుసంధానంగా చూడండి సార్. హల్లెలూయా. 11వ వచనం చూడండి. భూమిలో నుండి సత్యము మొలిచింది. ఆ సత్యం ఎవరంటే యేసు ప్రభు. సత్యం భూమిలో చాలా మొలుస్తుంది. మొలడానికి ఆయన చెట్ట. ఆ సత్యమైనటువంటి దేవుడు, నేనే మార్గము సత్యము జీవమైనటువంటి యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. ఆ సత్యములో, ఆ మార్గములో, ఆ జీవ మార్గములో మనం నడవడానికి ఇష్టపడితే దేవుని సన్నిధికి మనం వెళతాం. మరలా మమ్మలను బ్రతికింపవాలని నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. హల్లెలూయా. 11వ వచనం చూస్తే నీతి ఆయన ముందు నడుచును, ఆయన నడుచుటలో యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. ఉత్తమమైన వాడు ఎవరంటే యేసు ప్రభు. ఉత్తమమైన యేసు ప్రభుని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సత్యంలో మనం నడుద్దాం. ఆయన నీతి మార్గంలో మనం నడుద్దాం. ఆయన మనల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని నడిపించే దేవుడు, మా మీద కోపగించకుండా ప్రభా ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమించే దేవుడు. హల్లెలూయా. మీ ప్రేమను చూపించి ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మేము అయోగ్యులముగా, అల్పులముగా, పాపులముగా జీవించినప్పుడు మమ్మల్ని రక్షించడానికి మా ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు అనుగ్రహించి నడిపించే దేవుడు. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. యేసు క్రీస్తు వారి నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.